సార్ ఇటు వాలంటీర్ల విషయంలో ఇప్పటికి కూడా ఏపీలో ఒక గందరగోళం అయితే ఉంది సార్. అంటే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు ఉంచుతారా? తీసేస్తారా? అని జెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాలంటీర్లు లేకుంటే పింఛన్‌లు ఆగిపోతాయని జెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు. ఇప్పుడు పెన్షన్‌లు ఆగాయా? వచ్చాయి గదా! అందరికీ అందాయి. వాలంటీర్లుకు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం, ఏర్పాటు చేస్తాం అన్నట్టు మాట్లాడారు. అంటే ప్రత్యామ్నాయం అంటే మరి వాలంటీర్లుగా ఉంచి వేరే పనులు అప్పజెప్తారా? లేకుంటే ఆ వాలంటీర్లందరిని తీసేసి వాళ్ళకి వేరే ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏంటి సార్ ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే గత ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టుకున్నారు వాలంటీర్ హ్మ్. వ్యవస్థ అని. వాలంటీర్ల పని ఏమిటంటే గ్రామంలో పెన్షన్లు పంచడం అయితేనేమి, అవును. ఏదైనా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రచారం చేయటంలో అయితేనేమి హ్మ్. భాగము. హ్మ్. ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటో, వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటో నాకైతే తెలియదు కదా! హ్మ్. ఎందుకంటే వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకోవాలని అంటారు. ఓకే. చేసుకోవాలనుకున్నప్పుడు వాలంటీర్లుగా వాళ్ళని నియమించినారు. హ్మ్. నియమించిన వారిని ఏ విధంగా వాడుకోవాలి? వాలంటీర్ పేరు ఉండొచ్చు. వాలంటీర్ పేరుని మార్చొచ్చు. హ్మ్. అదైనా జేయొచ్చు. మార్చి ఎక్కడో ఒక చోట వాళ్ళ శాలరీ ఏమో ప్రొటెక్ట్ అవుతది. హ్మ్. వాళ్ళను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు కదా! వాడుకుంటామని చెప్పారు గదా! అవును. అదే గదా అర్థం. హ్మ్. ఇతర పనులకు గూడా వాడుకోవచ్చు అంట. హ్మ్. వాడుకోకూడదని ఎక్కడా లేదు గదా! అవును. అది ఏది విధానం అనేది మేము ప్రకటిస్తాము అని అంటారు. నిన్న గాక మొన్నొచ్చినారు. వెంటనే చెప్పాలంటే చెప్పలేరు గదా! ఓకే. అందుకని వాళ్ళు ఏదో ఒక విధానాన్ని ఎన్నుకోవచ్చు అంట. ఓకే. అంటే సార్ వాలంటీర్ వ్యవస్థ పైన మొన్న హైకోర్ట్‌లో కూడా ఒక కేసేశారు. అంటే వీళ్ళ సెలక్షన్స్‌లో కరెక్ట్‌గా లేదు. రిజర్వేషన్ పాటించలేదు. వీటిని బ్యాన్ చేయాలి అని జెప్పేసి హైకోర్ట్‌లో ఒక పిటిషన్ అయితే ఏశారు. ఇది కూడా టీడీపీ వాళ్ళ తరపు నుంచే వేశారు. అంటే హైకోర్టే వీళ్ళని బ్యాన్ చేయమని జెప్పేసి మేము బ్యాన్ జేసేస్తాం అన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చేశారని జెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపించింది సార్. ఇప్పుడు ఎందరో ఆశావహులు ఉంటారు. హ్మ్. చాలామంది నిరుద్యోగులున్నారు. అవును. వీళ్ళు పోతే మాకు గూడా వస్తాయనేది ఆశలుండొచ్చు. హ్మ్. అటువంటోళ్ళు కోర్టుకు వెళ్ళిండొచ్చు. దాంట్లో ఏముంది? ఇగ అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఆహ్, ఉద్యోగం గాదు గదా! హ్మ్. ఆనరరీ పోస్టు, టెంపరరీ పోస్టు. అవును. దాంట్లో హ్మ్, మరి రిజర్వేషన్ దాంట్లో గూడా పాటించాలా? పాటించకపోయుంటే మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడే అవును. వెళ్ళొచ్చు గదా! అవును. మరి ఎవరో ఒకరు పోతుంటారులెండి. కోర్టుకు పోతుంటారు. దాంట్లో మీద ఏం కామెంట్ చేస్తాం. ఓకే. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందే అది. రాజ్యసభకొస్తానే ఈ అదే విధంగా బేషరతుగా మద్దతు ఇచ్చినామంటే చెడ్డ పేరొస్తదేమో! ఆంధ్రాలోను, రాయలసీమలోను విభజనకు వ్యతిరేకం గదా! వస్తదని చెప్పి వెంకయ్య నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అప్పటికప్పుడు అడిగినారు. ముందు వాళ్ళతో చర్చించింది లేదు. ఓకే. ఆహ్, ఏది జరగకుండా అప్పటికప్పుడు ఆయన రాజ్యసభలో అడిగారు. హ్మ్. ప్రధానమంత్రి గారు గూడా ఆ బిల్లు పాస్ చేసుకోవాలి గాబట్టి ఆహ్, మేము ఇస్తాంలే అని హామీ ఇచ్చారు. ఓకే. అది రాజ్యసభ వరకు ఇచ్చిన హామీ మాత్రం వరకే ఉంది. చట్టంలో ఎక్కడా గాని దాన్ని ప్రస్తావించలేదు, పేర్కొనలేదు. హ్మ్. దాని అంశమే లేదు. ఇవి రాజకీయపరమైంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గూడా అధికారంలో ఉన్నారు. హ్మ్. ఆయన ఎంపీలు బేషరతుగా ప్రతి బిల్లుకు కాంట్రోవర్షియల్ బిల్స్‌కి గూడా మద్దతు పలికారు. మద్దతు పలికినప్పుడు గూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పరిస్థితిని గురించి ప్రస్తావించనే లేదు. హ్మ్. ఇప్పుడు ఈయన గూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద గూడా అటువంటి అభాండాలే వేశారు. హ్మ్. ఎందుకు మీరు ఒత్తిడి చేయడం లేదు? ఏమి అది ఇది అని చెప్పి. ఆ విషయం పైన కొంగా ఇతర విషయాల పైన ఆయన బయటికి కూడా వచ్చినాడు ఇండియా నుంచి. హ్మ్. ఈ కానీ అది జరిగే విషయం కాదు. బీహార్‌లో గూడా నితీష్ కుమార్ గారు అడుగుతున్నారు గానీ, అది అవుతుందని ఎవరు అనుకోవటం లేదు. అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితేనేమి, తర్వాత లాలూ ప్రసాద్ ఆర్‌జేడీ అయితేనేమి, హ్మ్. 2 కలిసికట్టుగా ఇండియా కూటమిలో ఉన్నారు. హ్మ్. రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఆయన ఇండియా కూటమిని ఏర్పాటు చేసేదానికి అన్ని రాష్ట్రాలకు గూడా తిరిగారు. ఓకే. ఉన్న పలానా ఏమైందో, ఏం కథో ఆయనకున్న రాజకీయ ఇబ్బందులేమిటో ఆ రాష్ట్రంలో
సడన్గా ప్లేట్ ఫిరాయించి ఎన్డీఏ కూటమిలోకి పోయినారు. వీటన్నిటినీ దారి మళ్లించాలి కదా, పక్కదారి పట్టించి ప్రజలను ఆకర్షితులు చేసుకునే దానికోసం ఆయన అటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఆయన అడుగుతున్నారు కాబట్టి నువ్వు అడగడం లేదని అడగటంలో అర్థం లేదు. అయితే వస్తుందా రాదా అని నేనైతే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు, కానీ సమర్థించేవనే ఎంత ఆదాయం వస్తే అంత మంచిదని. కానీ ఉన్న పరిస్థితులు అవి. విషయ పరిజ్ఞానం ఉంటే ఇటువంటివన్నీ మాట్లాడరు. లేకపోయి ఏదో వాళ్ళు అడిగినారా వీళ్ళు అడిగినారా నువ్వు అడగడంలో రాజకీయం తప్పనించి అంతకు మించి ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. సార్ అంటే మరి ప్రత్యేక హోదా రాదన్న విషయం షర్మిల గారు కానివ్వండి, లేకుంటే వైసీపీ నేతలకు కానీ తెలియదంటారా? వాళ్ళు అదే పనిగా అసలు అడగట్లేదు ప్రత్యేక హోదా కోసం. ఇప్పుడు గేమ్ చేంజర్గా ఉన్నారు కదా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక రకమైన ప్రెషర్ అయితే పెడుతున్నారు కదా. మరి ఇది మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి దాన్ని అస్త్రంగా వాడుకొని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ఉంటుందంటారు? ఆ ప్రచారానికి ప్రజలు నమ్మాలి. ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానా, ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన ప్రజలకు వచ్చేది ఏం లేదు కదా. ప్రజలకు అవసరమైనట్టయితే వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఏదో అధికంగా నిధులు సంపాదించుకునేదానికి అది వేరే విధంగా కూడా సంపాదించుకోవచ్చును. దీన్ని బట్టి చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ అడగడానికి వైఎస్ఆర్సీపీ కూడా మీదనే ఆధారపడి ఉన్నది కదా ఎన్డీఏ ప్రభుత్వం. 14 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినాయి కదా, వాటికి వీళ్ళు మద్దతు తెలియకపోతే రాజ్యసభలో పాస్ అయ్యేదే లేదు కదా. అటువంటిప్పుడు మరి ఆ ఒత్తిడి పెట్టిండొచ్చు కదా. అప్పుడు పెట్టకుండా ఇప్పుడు వీరిని అడగడం అంటే ఇవన్నీ రాజకీయపరమైన సంబంధమైనదే, కానీ నిజంగా దాని మీద విషయ పరిజ్ఞానం ఉండి అడుగుతున్నట్లేదు. సార్ మరి ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళిపోయి అంటే నితీష్ కుమార్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మా మద్దతు మీకు తెలుపం, మేము ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతామని బ్లాక్మెయిల్ చేసే అటువంటి అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? చేసినా ఏం కాదు కదా. వీళ్ళు వెళ్ళినా ఇంకా 11 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అవన్నీ మద్దతు ఇస్తే వాళ్ళకి కావాల్సిన మెజారిటీ వస్తుంది. కాకపోతే వెన్ బ్లాక్గా ఉన్నాయి కాబట్టి 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉంచుకోవాలని అన్నారు. అనే మాటకు కూడా అవకాశం లేదు కదా. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడి కూటమి పోయి ప్రజలను అడిగారు. ప్రజలు కూటమికి ఓట్లు వేసినారు, ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినారు. ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినాక ఎన్డీఏలో ఉంటూ విడిపోతామని చెప్పడంలో అర్థం లేదు, దానివల్ల వచ్చే లాభము లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏం పడిపోదు. వీళ్ళు బయటకు వెళ్ళినా మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మద్దతు తీసుకుంటారు. సార్ జగన్ గారి దగ్గర ఉన్న 4 ఎంపీలు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు, మద్దతు తెలిపారు. మోదీ గారు ఒక భరోసా ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేయకుండా మేము ఆపుతాము, నీకు ఒక హామీ అయితే ఇస్తున్నాం, అందుకే వీళ్ళు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది సార్. దీంట్లో నిజం ఉందంటారు? వాళ్ళేం అడగలేదు వీరిని మాకు మద్దతు కావాలని. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ ఇటు ఎన్డీఏ కూటమి పోటీ చేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ ఉంది. బీజేపీ లేదనే దానికి లేదు. బీజేపీకి 4 సీట్లు 5 సీట్లు ఎన్ని సీట్లు కొన్ని సీట్లు ఇచ్చి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసినారు. ఎన్నికల్లో పోయి ప్రజల్లోకి వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపునే మాట్లాడినారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి 2 సమావేశాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని కోరడం కూడా జరిగింది. అటువంటిప్పుడు ఎన్డీఏలో పాత్ర వహించుతున్నప్పుడు ఎన్డీఏకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నప్పుడు వారి ప్రత్యర్థులను మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని ఎవరు అడగరు. కాకపోతే వీళ్ళు మరి ఏ కూటమిలోనూ లేరు, అటు ఇండియా కూటమిలోనూ లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు, స్వతంత్రంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి వారి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అడగకపోయినా మేము ఎన్డీఏ కూటమి చేసే ప్రతిపాదనకు సమర్థించుతాము అని అన్నారు. దాంట్లో చూడాల్సిందే ఉంది, భూతద్దం వేసుకుని చూడాల్సినది అవసరం లేదు అంట. దానికోసం కేసులు మీరు విచారణ చేయొద్దంటే ఎవరు ఊరుకోరు అంట. ఉంటే ఉండు పోతే పో అంటారు కదా.